హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను వెజిటేబుల్ జ్యూస్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూపిస్తాను. ఇదిగోండి, ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. దోసకాయ, సొరకాయ, క్యారెట్, ఒక కాకరకాయ వేసాను, మునక్కాయ, ఇవన్నీ వేసుకొని ఒక పచ్చిమిరకాయ, ఉల్లిపాయలు కూడా, కొత్తిమీర, ఉప్పు వేసాను. వేసి తగినన్ని నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టుకొని 5 విజిల్స్ రానిచ్చి ఆపేయాలి. 5 విజిల్స్ వస్తే బాగా ఎనపడానికి బాగా ఉంటుంది అన్నమాట. మిక్సీలో అయితే వేసుకోకూడదు. ఇదిగోండి, 5 విజిల్స్ వచ్చేసినాయి. బాగా ఉడికింది, చూద్దాము. పక్కన పెట్టి, ఇదిగోండి, పిల్లలకి ఇవన్నీ వేసామని చెప్పకండి. మీకు జ్యూస్, వెరైటీ జ్యూస్ ఇస్తాను అని చెప్పంటే వాళ్ళు తాగుతారు, వెరైటీగా ఉంటుంది. దీంట్లో ఏం వేసింది వాళ్ళకి తెలిస్తే కొన్ని తినరు వాళ్ళు, అందుకని దీంట్లో వేసారని తాగరనమాట. ఇదిగోండి, నీళ్ళన్నీ, వాటర్ అన్నీ తీసి పెట్టుకున్నాము. ఆ ముక్కలు ఇప్పుడు ఎనపాలి. పప్పు గుత్తితో అట్లా మెదిపితే చాలా బాగుంటుంది. అదిగోండి, అది మెదపాలన్నమాట. మెదిపాము. ఆ వాటర్ అన్నీ మళ్ళీ దీంట్లో పోసుకోవాలి. దీంట్లో పోస్తే అదంతా వాటర్కి పట్టి బాగా చిక్కగా వచ్చేసిద్ది. బాగా తిప్పాలి వాటర్ పోసి. అవి తీసి పక్కన పెట్టుకున్న వాటర్ మళ్ళీ దాంట్లో పోసాము. అవి బాగా తిప్పేసేస్తే దానికి బాగా పట్టిద్ది ముక్కకి. అదంతా వచ్చేసి గుజ్జు గుజ్జుగా వచ్చేసి దాన్ని వడగొట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఒక స్పూను రాగు పిండి, ఒక స్పూన్ జొన్న పిండి. రాగులంటే తైదులు అనమాట. ఇట్లా నీళ్ళు వాటర్ పోసి బాగా కలపాలి. బాగా ఉండలు లేకుండా బాగా కలపాలి. షుగరు, బీపీలు ఉండోళ్ళు, లేని వాళ్ళు కూడా అందరూ టిఫిన్కి బదులు ఇది తాగేసేయచ్చండి. పిల్లలకు కూడా ఇది ఇవ్వచ్చు. ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఆ జ్యూస్ అంతా వడకొట్టి దీంట్లోకి తీసుకొని స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడైతే కలిపిన పిండి కూడా దీంట్లో పోసేస్తున్నాను. పోసేసి కొంచెం కొత్తిమీర వేద్దాము. కొంచెం కొత్తిమీర వేసి బాగా ఇప్పుడు పిండి పోసాం కాబట్టి ఉండ కాకుండా బాగా కలబెట్టాలి. బాగా ఒక పొంగు వచ్చిన దాకా ఉంచితే చాలు. అవి ఉడికినాయే కాబట్టి ఒక పొంగు వచ్చిన దాకా ఉంటే ఆ పిండి అంతా కూడా ఉడికిపోయిద్ది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక పొంగు వచ్చింది. ఇప్పుడు గ్లాసుల్లో పోసుకుందాం. తీసి గ్లాసుల్లో పోసాను. మీరు కూడా ట్రై చేసి తాగి చూడండి. ఎవరైనా తాగొచ్చు. ఈ వీడియో చూసి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.